ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరం కలిసి ఒకటిగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది. నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1 by 1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాన నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే 60-70 ట్రైన్లు వచ్చాయి. మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్ లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీ గాని ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు. అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలొచ్చారు. కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్లు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లు, వంట తయారు చేసుకుని క్యారియర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్రం విడిపోయి 5 ఏళ్ళు అయిందండి. మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది, ఈ అడవులు దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా అర్థం పర్థం ఉన్నదండి? తల తోక ఉందా? చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి కదా, బాధ్యత గల వ్యక్తి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసెంబర్ నాటికి మేము వెళ్ళిపోతాము, మేము సిద్ధంగా ఉన్నాం వెళ్ళడానికి అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే డిసెంబర్ వరకు వాళ్ళు పోతామన్నారు కదా. బాధ్యత గల గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఆ లోపల అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కావచ్చు. అందువల్ల 1 జనవరి నుంచి 2 courts shall become functional అని జడ్జిమెంట్ ఇచ్చింది. డిసెంబర్ లోపల నేను వెళ్ళిపోతాను అఫిడవిట్ వేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు? కోర్టు హాల్స్ ఎందుకు వేసినావు మరి అఫిడవిట్? ఏం కారణం? ఇలా ఎవరి మీద పెడుతున్నావు బదనం? ఇది అడావుడా? నువ్వే అంటే డిసెంబర్కి పోతా అని కోర్టు ఎక్కడ అడావుడిగా విధించినట్టండి? చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? ఎందుకు? నీకేమవుతావు నాకు అర్థం కాదు. 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది, నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ పడరావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చబద్దాలు మాట్లాడుతారండి.
సిగ్గు కూడా పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జ సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి? ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి? నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండా? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎంబడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా? నీకు ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఎంత డర్టియెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్స్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్టు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాప్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంట. ఒక 1000 బంగ్లాలు హైదరాబాద్లో. గవి కాదుకి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ట్ ఫౌండేషన్ ఇస్తాం. గింత అధ్వానమా, గింత అబద్ధమా? ఇప్పుడు భగీరథలు కట్టే ట్యాంకులు ఉన్నాయి కదా, 18,000 ట్యాంకులు, మొత్తం 38,000 ట్యాంకులు, వాటన్నిటికీ ర్యాప్ట్ ఫౌండేషన్ ఉంటుంది. ఇప్పుడు సిరిసిల్ల కలెక్టర్ బిల్డింగ్ కడుతున్నాం, దానికి ర్యాప్ట్ ఫౌండేషన్ వేస్తున్నాం. ఆడ రేగడి నేలలు. నిజామాబాద్ హాస్పిటల్ కూడా ఇప్పుడు ర్యాప్ట్ ఫౌండేషన్ కడుతున్నారు. ఆల్రెడీ కట్టింది ఆల్రెడీ. ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ 1. ఇంకో మాట ఏంటంటే, నువ్వు ఎన్ని రోజులు బ్లఫ్ చేస్తావు? నేను ఇలా అసలు సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఏం చేస్తానండి, దిక్కుమాలిన శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. అలా ఏం డబ్బా కొట్టుకుంటాడు? ఎన్ని రోజు చేసినట్టు, ప్రపంచంలో ఇక్కడ చేయనట్టు, వేరే రాష్ట్రం చేయనట్టు డబ్బా కొట్టుకుంటాడు. ఇంకో పక్కన నేను ప్రసంగం, నాకు ప్రత్యేక హోదా కావాలి. నీ హోదా కరెక్టా, నీ శ్వేతపత్రం కరెక్టా? ఏది కరెక్ట్? ఏది నమ్మాలా జనం? ఇంత బ్లఫా? ఇంత పెద్ద మోసమా? కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్దంటాడు. ఇవి రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ నాయకుడు డాక్టర్ కె కేశవరావు రాజ్యసభలో ఈ వెంట ఆన్ రికార్డ్, దయచేసి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మేము సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన. కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పింది. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద. నేను ఎందుకు వద్దంటున్నా? యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే, రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94లో సెక్షన్ 94లో 1 and 2 పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. మేము చెప్పింది ఏంటంటే, పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు 2 రాష్ట్రాలకు ఇస్తూ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వండి, వెల్కమ్ అని చెప్పినాం మేము. ఇది ఒక పక్క. రెండవది, అసలు రాష్ట్రం పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు. పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. ఆయన కూడా దయదలిచి, సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పింది. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ that Finance Commission of India has recommended 24,000 crores for you and Government of India is giving you that money? అబద్ధమా ఇది? నిజం కాదా? హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలు వేస్తానడు. అవన్నీ ఉన్నాయి, టీవీ ఫుటేజ్ ఉన్నాయి. హోదా సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, ఫలాందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడి. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా, యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరుడు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్,
This is like a person you are. You are before the nation today. You only reject the Hoda and you only demand the Hoda. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేటువంటి పరిస్థితి లేక విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్. నేను ఇలాగా కాదు, ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన. ఎటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడే మనిషిని కాదు నేను. ఏదైనా చెయ్యాలి, దేశంలో ఏదైనా సాధించాలంటే ఆత్మవిశ్వాసం కావాలి 100%. నేను బయలుదేరింది నీలాంటి చిల్లర రాజకీయాలకు కాదు, నీలాక చిల్లర భాష కూడా నాకు రాదు. 25 సీట్లు గెలిపియండి, నేను చక్రం తిప్పుతా, ఈ చక్రాలు తిప్పుతా నేను ఎప్పుడు చెప్పలే. నీలాంటి దిక్కుమాన రాజకీయాలు నేను చెయ్య. నేను మాట్లాడింది భారత ఫెడరల్ ఫ్రంట్, కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్పి నొక్కి వక్కానికి చెప్తున్నాను ఎక్కడ పోయినా. నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా? పచ్చి అబద్ధాలు మాట్లాడు, మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేర్లు రాయించుకోవడం నీకు అలవాటు. రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు. మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు, నువ్వు దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మానకిలే అకలోని అన్నారు, అది కూడా లేదు. మనలో ఒక వర్డ్ తప్పబడ్డది, అట్నే ఇచ్చింది. అది కూడా చక్రం తిప్పలే, అప్పుడు కూడా ఇక్కడ వినోళ్ళు చక్రం తిప్పిండని రాసిన పేపర్లు. అదో పెద్ద డోకా. చంద్రబాబు నాయుడు 4 వచనాలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇమాన్దారిగా చెప్పును. రెండు సెంటెన్స్ హిందీ మాట్లాడుతుందా? జరాగా ఎట్లా తిప్పాలి చక్రం? ఢిల్లీలో పోయి బట్టికి తిప్పుతావు, నడుతుందా? ఏ బొట్టర్ ఇంగ్లీషా? నేషనల్ లెవెల్లో పాలిటిక్స్ అంటే బట్టిగానే అవుతుంది. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అవి ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు